ఓం నమో వెంకటేశాయ. శ్రీరంగమంగళమణిం కరుణానివాసం శ్రీవేంకటాద్రిశిఖరాలయకాలమేఘం శ్రీహస్తిశైలశిఖరోజ్వలపారిజాతం శ్రీశం నమామి శిరసా యదుశైలదీపం విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధగోష్ఠీ సమరాంగణేషు జిగీషతు మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్రసింహాసనమభ్యుపేయాః పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంతక్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజదివాకరః భారద్వాజకులోద్భూతం వేదాంతాచార్యపౌత్రకం సత్యనారాయణసుతం నృసింహగురుమాశ్రయే. ఈనాడు మనం విశేషమైనటువంటి మార్గశీర్ష మాసం యొక్క పుణ్యకాలంలో ఉన్నాం. చెప్పుకున్నాం మాసం యొక్క వైభవాన్ని మనం. అయినప్పటికీ అందులో ఉండేటటువంటి విశేషాలు మళ్ళీ మళ్ళీ తెలుసుకుంటూనే ఉండాలి మనం. ఈరోజు మార్గశిర మాసంలో 4వ రోజులోకి ప్రవేశించాం. చతుర్థి అంటారు. ఈ చతుర్థి అనేటటువంటి పేరుతో ఈనాడు మరికొన్ని విశేషమైనటువంటి పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు భక్తులైనటువంటి వారు. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు పాపదాన కృచ్ఛ్ర చతుర్థి అంటారు. పాపదానం మనం తెలిసి తెలియక అనేక రకాలైనటువంటి పాపాలు చేస్తూ ఉంటాం. జ్ఞాతాజ్ఞాత దుష్కృతములు అంటారు దాన్ని. తెలిసి చేసే పాపాలకి ఎక్కువ ఫలం ఉంటే తెలియక చేసే పాపాలకి కొంచెం తక్కువ ఉంటుంది ఫలం. కానీ పాపఫలం అనుభవించాల్సిందే, అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం అంటుంది మనకి శాస్త్రం. కాబట్టి ఎట్లా అది త్రిభిర్గుణై త్రిభిర్దినై త్రిభిర్భక్షై త్రిభిర్మాసై త్రిభిర్వర్షైస్తథా అంటుంది. 3 రోజులకు కానీ అదేవిధంగా మూడు రోజులు అంటే 3 5 15 రోజులు ఒక పక్షం, లేదు ఒక మాసం, లేదు ఒక సంవత్సరం, లేదు 3 సంవత్సరాలు, ఎప్పటికైనా సరే చేసినటువంటి పాపాన్ని అనుభవించి తీరాలి అంటుంది. అయితే మరి పాపాన్ని అనుభవించేటట్లయితే ఈ పాపకర్మలను తొలగించుకోవటానికి ఈ పూజలతో ఫలమేమున్నది అనేటటువంటి అనుమానం మనకి రావచ్చు. అయితే ఒక లౌకికమైన ఉదాహరణ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఏదో ఒక రకమైనటువంటి జ్వరమో ఏదో ఒక సమస్య వచ్చింది, అనారోగ్య సమస్య. మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఆయన లాభం లేదండి, ఏదో ఒక ఇంజెక్షన్ వేయందే, త్వరగా తగ్గటానికి ఇంజెక్షన్ వేస్తాడు ఆయన. మందులు అనేటువంటివి నిదానంగా తగ్గిస్తాయి. తప్పదండి మీకు ఒక ఇంజెక్షన్ వేసుకోండి అంటాడు. మనకేమో ఇంజెక్షన్ అంటే భయం. కాబట్టి అప్పుడు ఏం చేస్తాడు ఆయన డాక్టర్ గారు, ఏవో మాటల్లో కబుర్లలో పెట్టి అయిపోయిందండి ఇంజెక్షన్ చేసేసాను అంటాడు. అదేంటండి అంత సులభంగా ఇంజెక్షన్ చేసేసారే, నాకు ఇంజెక్షన్ అంటే భయమే కదండి, భయం కదండి అని అన్నామనుకోండి. అందుకే మిమ్మల్ని
ఏమరపాటుకు గురి చేసి మిమ్మల్ని మర్చిపోయేలా చేసి ఇంజెక్షన్ చేశాను, ఎలాగైనా సరే ఆ వ్యాధి నివారణ మీకు జరగాలి కాబట్టి అంట్లాడట. అదేవిధంగా ఈ మనం చేసేటటువంటి ఈ పాపాలు, వాటి యొక్క కలిగేటటువంటి ఫలాలు, వాటి యొక్క బాధలు మనకి కలగకుండా తెలియకుండా ఉండాలి అంటే ఇటువంటి పూజలు వ్రతాలు చేసుకుంటే ఏం చేస్తాడట, ఆ బాధ తెలియకుండా చేస్తాడట స్వామి. అందుకనే వ్రతాలు, పూజలు, నోములు, దానాలు, అలాగే దేవాలయ సందర్శనములు, అలాగే దేవాలయ ఉత్సవముల సందర్శనములు, కళ్యాణోత్సవములు చేయించుకోవటం, ఇంకా ఏవైతే ఉన్నాయో భగవత్ సంబంధ కార్యాలు అవన్నీ ఏం చేస్తాయి, మన యొక్క పాప భార ఫలాన్ని తగ్గిస్తాయి, ఆ బాధను మనని మైమరపింపజేస్తాయి అవి అంటున్నారు. ఈరోజు పాప దాన చతుర్థి, కృచ్ఛ్ర అంటారు. కృచ్ఛ్రం అంటే కనుక పరిపూర్ణంగా అని అర్థం. కాబట్టి పరిపూర్ణంగా మనం యొక్క పాపాన్ని నుంచి బయటపడాలి అంటే దానం చేయాలి, దానాలు చేయాలి. దానం చేయటం అంటే ఏమిటంటే మనము సంపాదించుకున్నటువంటి ధర్మార్జనమైనటువంటి వస్తువులను ఏవైతే ఉంటాయో దానిని యోగ్యులైనటువంటి చక్కని నిష్ఠాపరులైనటువంటి బ్రాహ్మణులకి దానం చేయాలి. ఎందుకంటే దానగ్రహణ యోగ్యత బ్రాహ్మణులకు ఉన్నది. బ్రాహ్మణులకు ఉన్నటువంటి ధర్మాలలో ప్రధానమైనటువంటిది దానం, ప్రతిగ్రహం. యజనం, యాజనం, దానం, ప్రతిగ్రహం, అధ్యయనం, అధ్యాపనం, ఇవి బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. యజనం, యాజనం. యజనం అంటే యజ్ఞం చేయటం, చెప్పుకున్నాం. యజ్ఞం అంటే పూజ చేయటం. యజ దేవ పూజాయాం, భగవంతుణ్ణి షోడశ ఉపచారాలతో పూజ చేయటం, అది కాయికమైన పూజ. మానసికమైన పూజ భగవన్నామస్మరణ చేసుకోవటం. అదేవిధంగా వాచికమైన పూజ భగవన్నామ సంకీర్తనం చేయటం. ఇవి భగవత్ సంబంధమైనటువంటి పూజలు అంటారు వీటిని. దీనికే యజ్ఞము అని పేరు. కాబట్టి మనం ఏం చేయాలి, బ్రాహ్మణుల యొక్క ధర్మాలలో ప్రధానమైనటువంటిది యజనం, యాజనం, పూజ చేయటం, పూజ చేయించటం. అదేవిధంగా దానం, ప్రతిగ్రహం. ఎవరైనా ఏదైనా దానం ఇస్తే బ్రాహ్మణులు తప్పకుండా స్వీకరించాలి, అయ్యో వద్దండి అనకూడదు, అంటే అది దోషమవుతుంది. కాబట్టి దానం, ప్రతిగ్రహం. బ్రాహ్మణునికి దానం చేయాలి అని చెప్తుంది మనకి శాస్త్రం. అట్లా ఈరోజు మనము ధర్మార్జనగా చేసుకున్నటువంటి ఏవైతే కనుక సంపదలు ఉంటాయో వాటిని యథాశక్తి బ్రాహ్మణులకి దానం చేసే పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. దానం సాత్విక దానం, రాజస దానం, తామస దానం అని 3 రకాలుగా మనకి తెలియజేస్తుంది శాస్త్రం. ఏమిటి సాత్విక దానం, రాజస దానం, తామస దానం అంటే? ఎవరికైతే కనుక ఎప్పుడైతే కనుక ఉపయోగకరం అవుతుందో చేసినటువంటి దానం, ఈ దానం చేసినటువంటి వాడు దానము పుచ్చుకున్నటువంటి వాడికి ఉపయోగకరంగా చేసినట్లయితే అది సాత్విక దానం. దానం చేసినటువంటి వాడు నేను దానం చేశాను అనే విషయాన్ని మర్చిపోవాలి. పుచ్చుకున్నటువంటి వాడు నేను దానాన్ని పొందాను అనేటువంటి విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేస్తున్నాడు. దేశే కాలే చ పాత్రే చ. పాత్ర అంటే యోగ్యుడు, ఆ పుచ్చుకునేటటువంటికి యోగ్యత ఉందా లేదా చూసి ఇవ్వాలి. అదే దేశం, సరైన సమయంలో సరైనటువంటి చోట్లో చక్కని ప్రదేశంలో ఇవ్వాలి. అదేవిధంగా కాలం, యోగ్యమైనటువంటి కాలంలోనే దానం చేయాలి. తద్దానం సాత్వికం. ఇది సాత్విక దానం. దీనికి వ్యతిరేకమైన ఏవైనా కానీ రాజస తామస దానాలే. నేను దానం ఇచ్చాను కాబట్టి అతను స్వీకరించాడు, నాకుంది కాబట్టి నేను దానం చేశా అనేటటువంటి స్వభావం ఎవరికైతే ఉంటుందో ఆ దానం ఫలించదు. నేను గుళ్ళో స్వామికి ఇంత దానం ఇచ్చాను తెలుసా అని చెప్పకూడదుట. చెప్తే ఆ దానం ఏమవుతుంది? రాజస దానం. దానం ఇచ్చినవాడు మర్చిపోవాలి, పుచ్చుకున్నవాడు జన్మాంతం గుర్తుపెట్టుకోవాలి.
ఇది దానం యొక్క లక్షణం. కాబట్టి ఈరోజు ఏం చెప్తున్నారు? పాప దాన కృచ్ఛ్ర చతుర్థి. అదేవిధంగా ఈరోజుకి ఇంకొక పేరు కూడా ఉన్నది, వరద చతుర్థి. వరద, వరం దదాతి ఇది వరద. స్వామి మనకి ఇక్కడ వరదుడై ఎదురు చూస్తూ ఉన్నాడు మన కోసం. ఇక్కడ వరం దదాతి ఇది వరద. వరం అంటే అభీష్టం. మీ అభీష్టాలు తీర్చడం కోసమే నేను శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. ఆయనకి ఏమవసరం అండి? పరమపదంలో ఉన్నవాడు ఇక్కడికి రావటానికి ఎందుకు వచ్చాడు? మన కోసం వచ్చాడు ఆయన. ఒక బిడ్డ, పసిబిడ్డ పాలకి ఏడుస్తూ ఉంటుంది, మంచం మీద తల్లి పడుకుని ఉంటుంది. ఆ బిడ్డ ఏడ్చి 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 బాగా పోయేంత వరకు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం కోసం బిడ్డ చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయ్యో బిడ్డ ఏడుస్తోంది అని మంచం మీద ఉన్నటువంటి తల్లి కిందకి దిగి ఒళ్ళోకి తీసుకుని పాలిస్తుంది తల్లి. అదేవిధంగా భగవంతుడు ఆ అనంతకోటి బ్రహ్మాండ నాయుడు, అనంతకోటి బ్రహ్మాండాల అవతల ఉన్నటువంటి వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చాడు ఆయన మన కోసం. శ్రీ వైకుంఠ విరక్తాయ, అక్కడి నుంచి ఇక్కడ దిగి వచ్చాడు మనకి. నమ్మాళ్ళవార్లు అనే మహానుభావులు చెప్తారు, అంగు వైతుక్కొండు ఇంగు పిరందాయ్. నీకేం కర్మ స్వామి, నీవు వచ్చి జైల్లో పడ్డావా? అది రహస్యంగా పుట్టావా? నీకేం అవసరము? మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది స్వామి. నువ్వేమిటి, నీ స్థితి ఏమిటి, నువ్వు వచ్చినటువంటి స్థితి ఏమిటి అని ఆళ్వార్లు మూర్ఛపోయారని చెప్తారు. మరి ఎందుకు వస్తున్నాడు ఆయన? సౌలభ్యం. ఆయన యొక్క సౌజన్యములు, వాత్సల్యములు అనేటటువంటి కళ్యాణ గుణాలు ఉన్నాయి కాబట్టే మన కోసం వచ్చి ఇక్కడ నుంచున్నాడు స్వామి. కాబట్టి ఆయన ఎవరు? వరదుడు. ఏదన్నా అడగండిరా ఇస్తాను, ఏదన్నా అడగండిరా ఇస్తాను అని మన కోసం ఇక్కడ వచ్చాట, వరద. కాబట్టి ఈరోజు వరద చతుర్థి అంటారు. స్వామిని చక్కగా పూజ చేసుకోవాలి అష్టోత్తరంతో. ఈరోజు ఏ పూజ చేసుకున్నా, నిన్న మనం చెప్పుకున్నాం, ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏ ఉత్సవాన్ని మనం చేసుకున్నా, ఎవరైనా యోగ్యులైనటువంటి వాళ్ళకి దానం చేస్తేనే ఆ కార్యక్రమం పూర్తవుతుంది అని మనకి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి ఆ రకంగా ఈ పూజ అయిన తరువాత ఎవరన్నా యోగ్యులైనటువంటి స్వాములకు చక్కగా సంభావన దక్షిణాదులను సమర్పిస్తే అక్కడికి పూర్తి. యజ్ఞం కూడా అంతే కదా. యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలాన్ని ఈ కర్మ నేను చేయలేదు, ఈ ఫలాన్ని మీకు సమర్పిస్తున్నాను అని యజ్ఞ ఫలాన్ని అక్కడ తోయ స్వరూపంలో, నీటి రూపంలో వాళ్ళు తర్పణ రూపంలో సమర్పిస్తారు. అది కార్యక్రమానికి ఫలవంతం. పూజ చేసేసుకున్నామంటే కాదు. ఏదైనా పూజ చేసుకుంటే చక్కగా 10 మందిని పిలిచి చుట్టుపక్కల వాళ్ళని, బంధువుల్ని భోజనాలు పెట్టాలి. అన్నేన తృప్యంతే ప్రాణాహ. సృష్టిలో సమస్త ప్రాణులు అన్నం వల్ల తృప్తి చెందుతాయట. కాబట్టి అన్నదానం, అన్నిటికన్నా అన్నదానం మహాదానం, అన్నిటికన్నా అన్నదానం గొప్పది. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి చతుర్థి అంటున్నారు ఈరోజు. అంతేకాదుట నక్త చతుర్థి అనే పేరు కూడా దీనికి ఉందట. నక్తం అంటే రాత్రి. రాత్రి అంటే సూర్యాస్తమయం తరువాత, ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసంగా ఉంటూ, అంటే ఏమీ తినకూడదని కాదు. ఉపవాసం అంటే మనస్సుని స్వామి దగ్గరగా ఉంచుకోవాలి. ఎంతసేపు మౌనంగా ఉంటూ భగవన్నామ స్మరణం చేయడం ఉపవాసం అంటే. ఉపవాసం అంటే ఫాస్టింగ్ కాదు. అసలు ఉపవాస శబ్దానికి ఆంగ్ల భాషలో పదం లేదు. పెట్టుకున్నారంతే, ఏదో పదం ఉండాలి అని పెట్టుకున్నారు. అసలు సంస్కృత భాషలో ఉండే కొన్ని పదాలకి ఆంగ్ల భాషలో పదాలు లేవు. ఎందుకని? అది తల్లి, ఆ భాష తల్లి, సంస్కృత భాష తల్లి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి రోజుట సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత చక్కగా భగవానునికి పూజ చేసుకొని, ఆ పూజ చేసిన తర్వాత నైవేద్యం పెట్టి నలుగురికి ఆ ప్రసాదాన్ని పెట్టాలిట. అది నక్త చతుర్థి అంటారు దాన్ని. ఈ రకమైనటువంటి విశేషాలను కలిగి ఉన్నటువంటిది ఈరోజు. ఇలా ఇటువంటి విశేషాలను ఎన్నో చోట్ల మన భారతదేశంలో ఇప్పటికీ ఆచరించుకున్నటువంటి పుణ్యాత్ములు ఉన్నారు. అంతేకాదుట ఈ రోజుట తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు కాదు,
తెల్ల నువ్వులతో ప్రసాదం వండి స్వామికి సమర్పిస్తారట, వారి వారి ఇష్టదైవాలకు సమర్పించుకుంటారట. దాన్ని డిండిరాజ పూజ అంటారు సంస్కృత భాషలో. డిండిరాజ పూజ అంటే తెల్లనైనటువంటి నువ్వులతో ప్రసాదాన్ని వండి స్వామికి సమర్పించి ఆ స్వామి యొక్క అనుగ్రహం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారట. ఇది ఈరోజు ఉండేటటువంటి వైశిష్ట్యం. ఇటువంటి విశేషాలన్నీ మనకి స్మృతి కౌస్తుభం అనే గ్రంథంలో తెలియజేయబడింది అంటున్నారు. కాబట్టి ఈరోజు చతుర్థి 4వ రోజు, చాలా విశేషమైనటువంటి రోజు. ఈ మార్గశీర్ష మాసం మొదలు నుంచి హేమంత ఋతువు ప్రారంభమవుతుంది. అంటే హిమం, మంచు కురవటం మొదలవుతుంది. మంచు యొక్క ఆధిక్యం ప్రారంభమవుతుంది. మెల్లమెల్లగా వాతావరణంలో చలి యొక్క ఆధిక్యత పెరిగేటటువంటి సమయం ఈ సమయం. కాబట్టి ఈ మాసం మార్గశిర మాసం, పుష్యమాసం, మాఘమాసం, ఈ 3 మాసములు కూడా భగవానుని యొక్క అనుగ్రహం కోసం మనం ప్రాకృతికమైనటువంటి అశ్రద్ధను విడిచి భగవత్ శ్రద్ధని కనుక మనం పొందినట్లయితే మనకి భగవానుని పరిపూర్ణ అనుగ్రహం స్వయంగా అద్వారకం అంటారు సంస్కృత భాషలో. అద్వారకం, సద్వారకం. అద్వారకం అంటే ప్రత్యక్షం, డైరెక్ట్గా. సద్వారకం అంటే ఇతరుల ద్వారా అని అర్థం. దేవతాంతరుల ద్వారా అనుగ్రహించడం, తానే స్వయంగా అనుగ్రహించడం, ఇలా 2 మార్గాలు ఉన్నాయి. ఇక్కడ స్వామి అద్వారకంగా తనంతట తానే తన చేత్తోనే స్వయంగా భక్తులను అనుగ్రహించేటటువంటి పవిత్రమైన కాలం ఈ మార్గశిర మాసం అంటున్నారు. అటువంటి విశిష్టమైనటువంటి పర్వదినాల గురించి మనకి స్మృతి కౌస్తుభం, అదేవిధంగా చతుర్వర్గ చింతామణి అనేటటువంటి విభిన్నమైనటువంటి స్మృతి గ్రంథాలు ఇందులో ఉండే రహస్యాలను మనకి తెలియజేస్తున్నాయి. రేపటి విషయం మరొక పండుగ గురించి మనం తెలుసుకుందాం. ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం, ప్రధానాంశం బ్రహ్మాండ పురాణం. చెప్పుకున్నాం. బ్రహ్మాండస్య వర్ణన హేతో బ్రహ్మాండోక్త విషయత్వాత్ బ్రహ్మాండమిది కీర్త్యతే. ఒక బ్రహ్మాండం యొక్క వర్ణనని చెప్పేది కాబట్టి ఇది బ్రహ్మాండ పురాణం అని అనుకున్నాం. నిన్న మనం కొన్ని విషయాలను తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలలోకి ప్రవేశిద్దాం. నిన్న మనకి సత్వరజస్తమస్సులను గురించి మనకి పురాణం వివరించింది అని మనం తెలుసుకున్నాం. సత్వరజస్తమస్సులు ఏమిటి, వీటి గురించి మనకి అని భగవద్గీతలో స్వామి చక్కగా తెలియజేశాడు. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణంలో సత్వరజస్తమస్సుల గురించి విశేష వివరణ ఉన్నది అంటున్నారు మనకి. ధర్మస్య కీర్త్యతే సర్గః సాత్వికస్య సుఖోదయః తథా అధర్మస్య హింసాయాం తమసో అశుభలక్షణః. ధర్మం అంటే ఏమిటి? ధర్మస్య కీర్త్యతే సర్గః. సర్గః అంటే సృష్టి, ఉత్పత్తి మొదలైనటువంటి వాటికి తెలియజేసేటటువంటిది. ధర్మాన్ని గురించి తెలియజేసేదే సత్వగుణం అంటే అంటున్నారు. ధర్మం యొక్క వైశిష్ట్యం, ధర్మానికి అనేక అర్థాలు చెప్తుంది మనకి శాస్త్రం. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకమైనటువంటి అర్థాలను తెలియజేశాయి మనకి ధర్మం గురించి. కొన్ని విషయాల్లో చూస్తే చోదన లక్షణార్థో ధర్మ అన్నది. అంటే మనిషి తాను ఏదైతే కనుక చేయాలి అనుకుంటున్నాడో దాన్ని సంకల్పించుకుని చేసేటటువంటిది ఏదైతే ఉంటుందో చోదనం అంటే కనుక ప్రేరేపింపబడటం. మనస్సు యొక్క ప్రేరణ, సంకల్పం ఏదైతే ఉందో దాని గురించి తెలియజేసేది ధర్మం అన్నారు. కాదు, ధర్మం అంటే కనుక స్వకర్మానుష్ఠానం, స్వవర్ణాశ్రమ విహిత కర్మానుష్ఠానం ధర్మ అని తెలియజేసింది ఇంకొక శాస్త్రం. కాదు, యోగానుష్ఠానం ధర్మ, లేదు జ్ఞానానుష్ఠానో ధర్మ. ఇట్లా జ్ఞానాన్ని తెలుసుకోవటం ధర్మం అన్నారు. అట్లా రకరకాలైనటువంటి విషయాల్లో ధర్మశబ్దాన్ని మనకి ప్రయోగించారు. మనకి ధర్మ విషయాలు మనం ఇంకా ముందు చాలా మనకి తెలియబడతాయి ఈ పురాణంలో అంటున్నారు. సాత్విక ధర్మం యొక్క లక్షణం ఏమిటి అంటే కనుక వర్ణాశ్రమాచార విహిత కర్మణాం సమనుష్ఠానం అని ఈ పురాణంలో తెలియజేయబడింది అంటున్నారు.
మరి రజస్సు అంటే ఏమిటి? రజోగుణం అంటే ఏంటి? అధర్మస్య హింసాయాం. అధర్మం, ఎవరు ఏది చెయ్యకూడదో అదే అధర్మం, ఎవరు ఏది చేయాలో అదే ధర్మం. శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటి ధర్మం? స్వధర్మే నిధనం శ్రేయ. ఓ అర్జున, స్వధర్మం నీ యొక్క వర్ణాశ్రమాచార అనుష్ఠానం. నీవు బ్రాహ్మణుడైతే బ్రాహ్మణ ధర్మాలు, అదేవిధంగా క్షత్రియుడైతే క్షాత్ర ధర్మాలు, వైశ్యుడైతే వైశ్య ధర్మాలు, శూద్రుడైతే శూద్ర ధర్మాలు ఏవైతే ఉన్నాయో నీ వయస్సును బట్టి, నీ యొక్క లింగాన్ని బట్టి, నీ ప్రాంతాన్ని బట్టి, నీ ఆచార వ్యవహారాలను బట్టి చేసేవి ఏవైతే ఉంటాయో అవే ధర్మాలు. ఒక గృహిణిగా చేయాల్సిన ధర్మాలు, గృహస్థుడుగా చేయాల్సిన ధర్మాలు. ఇదే ధర్మం అంటే, ఇంతకంటే ఏం లేదు. అందుకనే స్వామి ఏం చెప్పాడు? స్వధర్మే నిధనం. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ మరణించినా పర్వాలేదు. పరధర్మ ఇతర ధర్మాలు భయాపహ, మరణం కన్నా భయంకరమైనవని సాక్షాత్తుగా స్వామి తెలియజేశాడు అంటున్నారు. కాబట్టి ధర్మం. మరి తమస్సు అంటే ఏమిటి? తమస్సు అశుభ లక్షణ. అశుభమైనటువంటి చెడ్డవైనటువంటి భావాలు ఏవైతే కనుక అధికంగా ఉంటాయో అదే తమోగుణ లక్షణం అని మనకి పురాణంలో తెలియజేస్తోంది అంటున్నారు. కాబట్టి ధర్మం నుంచి ఏమొస్తుంది? ధర్మాత్ సుఖం. ధర్మం నుంచి సుఖం వస్తుందట. సుఖం అంటే ఏంటి? భోగోపహేతు సుఖం. భోగానికి, ఆనందానికి ఏదైతే కారణం ఉంటుందో అదే సుఖంట. కాబట్టి సుఖం గురించి కూడా భగవద్గీతలో స్వామి చక్కగా తెలియజేశాడు. సుఖం త్విదానీం శృణు భరతర్షభ త్రివిధ. 3 రకాల సుఖాలు ఉన్నాయట. ఆ సుఖాలు తెలుసుకో. సాత్విక సుఖం, రాజస సుఖం, తామస సుఖం. అదేంటంటే తమో గుణంలో కూడా సుఖం ఉందా అంటే దాన్ని సుఖం అనుకుంటారు వాళ్ళు, ఆ తమో గుణ పరాయణులు అంటున్నారు. కాబట్టి ఇక్కడ తమో గుణం, రజోగుణం అనేటటువంటి వాటిని పక్కన పెట్టయితే సత్వగుణ సంబంధమైనటువంటిది ఏదైతే ఉంటుందో అదే నిజమైన ధర్మం. ఆ ధర్మం నుంచే సుఖం ఉత్పన్నమవుతుంది. ఆ సుఖమే మనిషిని చక్కని శ్రేయో మార్గంలో నడుపుతుంది అని మనకి తెలియజేశారు. ఆ తర్వాత మనకి తెలియజేసినటువంటి ముఖ్య విషయం భృగు మహర్షి. మనకి తెలుసు స్వామి ఆ వైకుంఠం నుంచి ఇక్కడికి రావటానికి కూడా భృగు మహర్షే కారణమని కథ మనందరికీ తెలిసిన విషయమే. వరాహ పురాణంలో కూడా తెలియజేయబడినటువంటి విషయం. అదేవిధంగా అనేకమైనటువంటి విశేష పురాణాల్లో కూడా శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి ఈ తిరుమల క్షేత్రంలో ఈ శేషాచల పర్వత సానువుల్లో వచ్చి అవతరించాడు అంటే అక్కడ కారణం భృగు మహర్షి అనేటటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. అట్లా భృగువు మొదలైనటువంటి వారి యొక్క ఆ వంశం, వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ యొక్క కుటుంబం, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు అనేటటువంటి విషయాలు ఇందులో అద్భుతంగా తెలియజేయాలి అంటున్నారు. అంతేకాదు వశిష్ఠ మహర్షి, మనకి బ్రహ్మర్షి అంటారు ఆయన్ని, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. వశిష్ఠ మహర్షి బ్రహ్మజ్ఞాన సంపన్నుడు. ఆయన ఆదర్శప్రాయుడు. మహర్షులందరిలో కంటే కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ మహర్షికి ఉండే లక్షణం సత్వగుణం. ఆ సత్వగుణానికి నిలువెత్తు రూపం వశిష్ఠ మహర్షి. అటువంటి వశిష్ఠ మహర్షి యొక్క గోత్రం, ఆ గోత్రీకులందరూ వాళ్ళందరూ ఎవరున్నారు, ఆ శిష్య పరంపరని కూడా మనకి అక్కడ అద్భుతంగా వివరించింది అంటున్నారు. ఆ తర్వాత పితృవంశ ప్రస్తావనని తెలియజేశారు అక్కడ మనకి. ఆ పితృవంశ ప్రస్తావనలో ప్రధానంగా ప్రజాపతుల యొక్క విషయాలను తెలియజేశారు. ప్రజాపతులు అనేటటువంటి ఒక్కొక్క విభాగాలు దేవతా వర్గాల్లో, అందులో ప్రధానంగా మనకి సుప్రసిద్ధమైనటువంటి వాడు, అదేవిధంగా లోకానికి ఎలా ప్రవర్తించకుండా ఉంటే మనకి మంచి ఫలితాలు వస్తాయో, ఎలా ప్రవర్తిస్తే చెడు ఫలితాలు వస్తాయో అని మనకి చక్కగా తన జీవన విధానం ద్వారా తెలియజేసినటువంటి వాడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతి యొక్క ఆ అవమానము, ఆ దక్ష యజ్ఞం యొక్క భంగము, సతీదేవి ఆయన కుమార్తె అయినటువంటి సతీదేవి ఆమె యొక్క ప్రస్తావన, పరమేశ్వరుని యొక్క వైభవం, సతీ పరమేశ్వరుల యొక్క అనురాగ విశేషాలు,
ఇందులో వాళ్ళ యొక్క దాంపత్య సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం, వాళ్ళ యొక్క అనురాగ విశేషాలు ఇందులో మనకి తెలియజేశారు. ముందుగా అంటున్నారు పరమశివుని ద్వారా ఆ దక్షయజ్ఞం యొక్క వినాశనం, దక్షుడు చేసినటువంటి పాపం దోషం వాటిని మళ్ళీ తిరిగి తను ఎత్తా పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మళ్ళీ బ్రహ్మ అదేవిధంగా శ్రీ మహావిష్ణువు యొక్క వాళ్ళ యొక్క ఉపదేశం చేత తాను పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని తెలుసుకుని ఎలా ఆయనకి దాసుడయ్యాడు అనేటటువంటి రహస్యాల విషయాలన్నీ కూడా మనకి అందులో తెలియజేయబడ్డాయి అంటున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇదే విషయాన్ని మనకి పురాణంలో ఎంత చక్కగా తెలియజేస్తున్నారో చూడండి. పితృవంశ ప్రసంగేన కీర్త్యతేత మహేశ్వరాత్ దక్షస్య శాపః సత్యాశ్చ భృగ్వాధీనాంచ ధీమతాం. కాబట్టి దక్ష ప్రజాపతి యొక్క ఆ దక్ష యజ్ఞం, దాని యొక్క విధ్వంస విశేషాలు, అంతేవిధంగా ప్రతిశాపశ్చ వైరస్య, అదేవిధంగా దక్షుడు కూడా పరమేశ్వరునికి అజ్ఞానంతో ప్రతిశాపాన్ని ఇచ్చాడట. ఆ విషయం కూడా చెప్పబడింది. కీర్త్యతే దోషదర్శనాలు, తర్వాత తన దోషాన్ని తెలుసుకొని పశ్చాత్తాపబడినటువంటి విధానం మొదలైనటువంటి విషయాలన్నీ కూడా మనకి అందులో చక్కగా తెలియజేశారు అంటున్నారు. ఆ తర్వాత మనకి అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాలం యొక్క ప్రసంగం మనకి చక్కగా తెలియజేశారు. ఈ బ్రహ్మాండ పురాణం తెలియజేస్తోంది ప్రధానంగా కాలాన్ని. కాలస్తు భగవాన్ స్వయం అంటారు. అంతేకాదు స్వామి కూడా కాలః కలయతామహం అంటే ప్రధానమైనటువంటి పరిణామం. కలయం అంటే కనుక మార్పు, ముఖ్యంగా మార్పు చెందేది ఏమిటి? కాలమే మార్పు చెందుతుంది. కాబట్టి ఆ మార్పు చెందే వాటిల్లో కాలాన్ని నేనే అర్జున అని స్వామి తెలియజేసినట్లుగా విభూతి యోగంలో ఆ కాలస్వరూపుడు భగవంతుడు. ఆ కాల ప్రసంగాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే మనువులు, మన్వంతరాలు, కల్పాలు, మహాకల్పాలు, దివ్యయుగాలు, చతుర్యుగాలు, వాటి యొక్క సంపూర్ణ వివరణ మనకి అక్కడ తెలియజేస్తారు. అంతేకాదుట కర్దమ ప్రజాపతి అని ఒక ప్రజాపతి ఉన్నారు. దక్ష ప్రజాపతి తర్వాత కాలంలో కర్దమ ప్రజాపతి అనేటువంటి ఒక ఆయన కూడా పుట్టాడు. వీళ్ళందరూ పూర్వకాలాలలో పూర్వయుగాలలో ఉన్నటువంటి మహానుభావులు. వాళ్ళ గురించి మనం తెలుసుకున్నా మన జన్మలు ధన్యమవుతాయి. కాబట్టి అటువంటి కర్దమ ప్రజాపతి ఆయన యొక్క కుమార్తె ఉన్నది. ఆ కుమార్తె ఆమె యొక్క సౌందర్య వర్ణన. అదేవిధంగా ఆ కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తెను ప్రియవ్రత మహారాజు ఇష్టపడి ఆమెను పరిణయం చేసుకోవటం, వారికి పుట్టినటువంటి సంతానం, వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు మొదలైనటువంటి విషయాలు మనకి అక్కడ చక్కగా తెలియజేశారంటున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా పుట్టినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ సమస్తమైనటువంటి భూమండలంలో ఉండేటువంటి రాజ్యాలు కూడా పరిపాలింపబడ్డాయి అంటున్నారు. ఆ పరిపాలనా విధానం వాళ్ళు ఏ ఏ ప్రాంతాలను పరిపాలించారు అని ఆ ప్రాంతాలు, ద్వీపాలు, ఆ దేశాల వర్ణన మనకి చక్కగా తెలియజేస్తుంది. ద్వీపాల వర్ణన, ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉండి మధ్యలో భూభాగం ఉంటుంది, ద్వీపం అంటారు. అటువంటి ద్వీపాల యొక్క వర్ణన నిన్న చెప్పుకున్నాం. సప్తద్వీప వసుంధర. ఈ భూమాతకి సప్త ద్వీపములు ప్రధానంగా ఉన్నాయి. అందులో జంబు, ప్లక్ష, కుశ, క్రౌంచ, శాక, శాల్మలి, పుష్కరాహ అనేటటువంటి ఈ సప్తద్వీపాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్క ద్వీపం చుట్టూ ఇట్లా ఒక సున్నా చుట్టి ఒక ద్వీపమైతే దాని చుట్టూ కూడా ఇంకొంచెం వైశాల్యంలో పెద్దగా ఇంకొక సున్నా మనం చుట్టినట్టయితే అది సముద్రం కింద లెక్క. ఒక భూభాగం, ఒక సముద్ర భాగం, అలా ఉన్నదండి ఈ భూమండలం. ఇది ఇంతకీ భూమి యొక్క వైశాల్యం మాత్రమే. కాబట్టి 1,00,000 యోజన విస్తీర్ణ, 1,00,000 యోజనములతో వ్యాపించి ఉన్నటువంటిది అంటున్నారు. అటువంటి ద్వీపాల యొక్క వర్ణన, ఆ సముద్రాల యొక్క వర్ణన మళ్ళీ మనం స్మరించుకుందాం. సముద్రాలు ఎన్నున్నాయి? 7 సముద్రాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి. ఏమిటా 7? లవణ సముద్రం, ఉప్పు సముద్రం, అదేవిధంగా ఇక్షు చెరుకు రస సముద్రం, సుర, మద్యం, సారాయి సముద్రం అంటారు.
ఇక్షుసుర, సర్పి. సర్పి అంటే కనుక నేయి, నేతి సముద్రం ఉంది. మధు, అదేవిధంగా తేనె సముద్రం ఉన్నది. దధి, అదేవిధంగా పెరుగు సముద్రం ఉన్నది. అదేవిధంగా శుద్ధోదకం, తీయనైనటువంటి నీటితో ఉన్నటువంటి సముద్రం ఉన్నది. అదేవిధంగా క్షీర సముద్రం ఉందా లేదా? పాల సముద్రంలో శ్రీమన్నారాయణుడు పాల సముద్రంలో ఉన్నాడని చెప్పుకుంటున్నావా లేదా? కాబట్టి అన్నీ ఉన్నాయి, మనకి కనపడవంతే. మనకి కనపడేది కేవలం ఉప్పు సముద్రం మాత్రమే. కాబట్టి ఆ రకంగా ఒక ద్వీపం, ఒక సముద్రము, ఈ రకంగా ఆవరింపబడినటువంటి భూమండల వర్ణన అంటున్నారు. ఆ తర్వాత మనువులలో స్వయంభువ మనువు యొక్క ఉత్పత్తి. ఆ స్వయంభువ మనువు అనేటువంటి ఆయన యొక్క విశేషం. ఆ స్వయంభువ మనువు కాలంలో ఉండేటటువంటి దేశకాల పరిస్థితుల గురించి మనకి చక్కగా వర్ణించారు. అంతేకాదు ఆ కాలంలో ఆ దేశాలలో ప్రవహింపబడినటువంటి విభిన్నమైనటువంటి నదులు, నిన్న మనం కొన్ని పేర్లు చెప్పుకున్నాం. భద్రావతి, అలకనంద, మందాకిని అనేటటువంటి కొన్ని విశేషమైనటువంటి పేర్లతో కొన్ని నదులు ఉన్నాయి. ఆ నదులు పూర్వోత్తరాలు అవి ఎక్కడ పుట్టాయి ఏమిటనేటువంటి విషయం కూడా మనకి ఈ పురాణంలో విశేషంగా చెప్పబడింది. అంతేకాదు ఇది ఒక్క ద్వీపాలే కాకుండా ఇంకా వేలాది దేశాలతో కూడి ఉన్నటువంటి ఏర్పడినటువంటి ఈ భూమండలం యొక్క భూగోళ వర్ణన కూడా మనకి చక్కగా చెప్పబడింది అంటున్నారు. అంతేకాకుండా మహా పర్వతాలు ఉన్నాయి. ఈ భూమండలంలో ఉన్నటువంటి పర్వతాలు ఉన్నాయి. ప్రధానంగా 9 రకాలైనటువంటి పర్వతాలు ఉన్నాయి అంటున్నారు. అందులో హేమకూటాచలం, హిమాచలం అంటే హిమవత్ పర్వతం, అదేవిధంగా నిషధ పర్వతం, మేరు పర్వతం, నీల పర్వతం, శ్వేత పర్వతం, శృంగి పర్వతం అని కొన్ని విశేషమైన పర్వతాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ నీల పర్వతానికే మహేంద్రగిరి అనేటటువంటి పేరు కూడా ఉన్నది. మహేంద్ర పర్వతం అనేటటువంటి పేరు కూడా ఉన్నది. ఈ నీల పర్వతం అనేటువంటి దానికి ఆంజనేయ స్వామి వారు ఆ మహేంద్రగిరి ఎక్కడ ఉన్నది? తమిళనాడులో ఉన్నది. ఇది ఆ మహేంద్రగిరి నుంచే కదా ఆంజనేయ స్వామి లంకకు ఆయన పయనమైనటువంటి ప్రాంతం అది. అటువంటి విశేషమైనటువంటి పర్వతాలు ఉన్నాయి మనకి. లోకంలో కొన్ని పేర్లు చెప్తుంటారు పర్వతాలన్నీ, అవి కాదు పర్వతాలంటే, ఇవి పర్వతాల పేర్లు అంటున్నారు మనకి ఈ పురాణంలో. కాబట్టి వాటి యొక్క ఎత్తు ఎంత ఉన్నది అనేది చెప్పలేం. హిమవత్ పర్వతాలలో కొన్ని పర్వతాలు ఎంత ఎత్తున్నాయో కూడా చెప్పలేరు. చెప్తారు కానీ వాళ్ళు చెప్పేటటువంటిది అప్రాక్సిమేట్లీ అంటాం మనం, అంటే చూచాయిగా చెప్పారు అంతే తప్ప ఇదమిత్తంగా ఇంత కరెక్ట్గా ఉన్నది అని కొలిచి ఎవరు చెప్పలేనటువంటి ఉన్నతమైనటువంటి పర్వతాలు, లోకాలను దాటినటువంటి పర్వతాలట. కాబట్టి వాటికి ఏం పేరు? లోకాలోక పర్వతాలు, లోకాల పైకి వెళ్ళిపోయినటువంటి పర్వతాలు. వాటి ఎత్తు ఎంత అనేటటువంటిది చెప్పడం కష్టం అంటున్నారట. అంతేకాదుట అనేక వేల యోజనాల ఎత్తు వరకు కూడా ప్రకాశించేటటువంటి ఈ పర్వతాలు అంటున్నారు. ఆ పర్వతాలు ఏముంటాయి? పర్వతాల్లో మన తిరుమల సప్త పర్వతాల్లో ఏమున్నాయి? 7 కొండలలో ఏమున్నాయి? విశేషమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎన్నో రకరకాలైనటువంటి ప్రాణి విశేషాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, అనేక ప్రాణులు ఉన్నాయి. అంతేకాదట ఈ పర్వతాల్లో ఏముంటాయి? విభిన్నమైనటువంటి ఔషధాలు ఉంటాయిట. ప్రాణ సంజీవని రూపమైనటువంటి ఔషధాలు ఉన్నాయి. అదేదా హనుమంతుల వారు హిమవత్ పర్వతం నుంచి సంజీవిని తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ పర్వతాలు దేనికోసం అంటే మనుష్యుల యొక్క ఆయుష్ని అభివృద్ధి చేసేవి. పర్వతాహ ఆయురభివర్ధకాహ అని మనకి తెలియజేస్తారు. పర్వతాలు ఆయురభివర్ధకాలట. పర్వతాలు ఉండటం వల్లనే మేఘాలు అక్కడ ఏర్పడి ఆ మేఘాలు అక్కడికి వచ్చి ఆ వర్షాన్ని కురిపించి ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేస్తున్నాయి. నదులు ప్రవహిస్తున్నాయంటే కారణం పర్వతాల కారణం చేతనే. అంతేకాదుట భగవానుడు కూడా పర్వతాలలోనే అవతరించాడు. మన వెంకటేశ్వర స్వామి కూడా శేషాచల పర్వతం మీదే. అందుకనే ఏముంటుంది మనకి పురాణం, విష్ణు పురాణం, విష్ణు పర్వతానాం అధిపః. శ్రీమన్నారాయణుడు ఎక్కువగా పర్వతాల మీదనే అవతరించాడు.
అంతేకాదు నరసింహ రూపంలో కొన్ని పర్వతాల లోపల అవతరించాడు, కొన్ని పర్వతాల పైన అవతరించాడు. కేవలం స్వామియే కాకుండా ఇతర దేవతలు, విశేషమైనటువంటి స్వాములు, వాళ్ళందరూ కూడా దేవతా విశేషాలన్నీ కూడా పర్వతాలలో, పర్వత గుహలలో, పర్వత ప్రాంతాలలో అవతరించినటువంటి దాఖలాలు మనకి ఎన్నో ఉన్నాయి, మనకి పురాణాల్లో తెలియజేస్తున్నాయి. కాబట్టి పర్వతాలు అనేటువంటివి స్వాముల యొక్క అవతారానికి ప్రధానమైనటువంటి మూలస్థానాలు అని చెప్తున్నారు. కాబట్టి ఆ పర్వతాల యొక్క వైభవం, వాటి యొక్క విశేషాన్ని మనకి పురాణంలో అద్భుతంగా తెలియజేస్తున్నారు అంటున్నారు. మనకి కీర్త్యంచే యోజనాగ్రేణ ఏ చ తత్ర నివాసినః భారతాదీని వర్షాణి నదీభిః పర్వతైస్తథా. నదులు, పర్వతములు, అదేవిధంగా ద్వీపములు మొదలైనటువన్నీ కూడా దేనికైతే ఉన్నాయి? ఇవన్నీ ధర్మ సంస్థాపన హేతు. ధర్మం ధర్మ సంస్థాపన హేతు, ధర్మ ప్రకాశన హేతు ప్రవర్తంతే అని, ధర్మ సంస్థాపనం, ధర్మ ప్రకాశనం కోసమే ఇవన్నీ ఉన్నాయండి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాదు భూతైశ్చ ఉపవిష్టాని గతి మూర్ధ్ని తథైవ తథా జంబూద్వీపాదయో ద్వీపాః సముద్రైః సప్తభిరావృతాః. జంబూ మొదలైనటువంటి ద్వీపాలు సప్త సముద్రాలను ఆవరించి ఉన్నాయి అని తెలుస్తున్నారు. తతః స్వర్ణమయీ భూమి, ఈ భూమికి స్వర్ణమయీ అని పేరు. స్వర్ణమయి అంటే బంగారుమయం, అంతా బంగారం ఉందని కాదు. బంగారం అనేటువంటి పదం ఎంతో విలక్షణమైనటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తుంది. లోకంలో బంగారం బంగారం అంటూ ఉంటారు. బంగారం అంటే ఏంటి? విలువైనటు వెలకట్టలేనటువంటి ఒక వస్తువు. కాబట్టి ఈ భూమి కూడా సృష్టిలో అన్ని ప్రాంతాల కన్నా, అన్ని ద్వీపాల కన్నా ఈ జంబూ ద్వీపం యొక్క వైభవం వెలకట్టలేనటువంటి గొప్పతనం కలిగింది. అందుకనే సువర్ణ అంటున్నారు ఇక్కడ. తతః స్వర్ణమయీ భూమి లోకాలోకస్య కీర్త్యతే సప్రమాణ ఇమే లోకాః సప్తద్వీపా చ మేదిని. అందుకనే సప్తద్వీప వసుంధర అని కీర్తింపబడుతోంది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. రూపాదయ ప్రకీర్త్యంతే కారణాత్ ప్రాకృతై సహ సర్వం చేతత్ ప్రధానస్య పరిణామైక దేశికం. అన్నీ కూడా పరిణామైక దేశిన, నిత్యం మార్పులతో కూడి ఉన్నటువంటిది ఈ భూమండలం. ప్రకృతి నిన్న మనం చెప్పుకున్నాం, వికారాన్ ప్రకరోతి ఇది ప్రకృతి. నిత్యం మార్పులతో కూడి ఉన్నటువంటిదిట ఈ భూమండలం. అంతేకాదు ఈ ప్రకృతి పరిణామ రూపమైనడు. ఒక కాలంలో చల్లదనాన్ని కలిగి ఉంటుంది, ఒక కాలంలో ఉష్ణాన్ని కలిగి ఉంటుంది, ఒక కాలంలో వృష్టిని కలిగి ఉంటుంది, ఒక కాలంలో సమశీతోష్ణంగా ఉంటుంది. అంటే నిత్యం పరిణామ ప్రవాహ రూప ధరిత్రి అంటారు మనకి పెద్దలు. కాబట్టి ఆ రకంగా ఈ భూమండలం యొక్క వైభవం మనకి ఇందులో కొన్ని శ్లోకాల్లో తెలియజేశారు అంటున్నారు. అంతేకాదు ఆయా దేశాలలో గతిశీలులైనటువంటి వారి యొక్క వైభవాన్ని కూడా మనకి పురాణంలో వివరించారు అంటున్నారు. ఏ దేశంలో అయినా సరే పుణ్యాత్ములు, ధర్మాత్ముల వలనే ఆ దేశం యొక్క ప్రతిష్ట తెలియబడుతోంది. ఈ విధంగా అనేక రకములైనటువంటి ప్రాంతాలలో ఉండేవారి ధర్మాధర్మ విషయాలు, ఆచార సాంప్రదాయాలు, వారి జీవన స్థితిగతులు ఇవన్నీ కూడా ఇందులో మనకి స్పష్టంగా వివరింపబడతాయి. ముందు ముందు మనం అనేక విషయాలను, వాటిలో ఉండే వాటిని మనం స్మరించుకుందాం. ఈనాటి మనం స్తోత్రం, ఈరోజు హయగ్రీవ స్తోత్రం ఈనాటితో ముగుస్తుంది. అందులో ఉండేటటువంటి విశేషమైనటువంటి విషయాన్ని మనం ఆస్వాదిద్దాం. ఈనాటి స్తోత్రాన్ని పఠిద్దాం. అథ శ్రీ వేదాంత దేశిక కృత హయగ్రీవ స్తోత్రం చిత్తే కరోమి
స్ఫురితాక్షమాలాం సవ్యేతరం నాథకరం త్వదీయం జ్ఞానామృతోదంచన లంపటానాం లీలాఘటీ యంత్రమివాశ్రితానాం ప్రబోధ సింధో అరుణైః ప్రకాశైః ప్రవాళ సంఘాతం వివోద్వహంతం విభావయే దేవ పుస్తకం తే వామంకరం దక్షిణమాశ్రితానాం తమాంసి భిత్వా విశదైర్మయూఖైః సంప్రీణయంతం విదుషశ్చ కోరాన్ నిశామయే త్వాం నవపుండరీకే శరద్ఘనే చంద్రమివం స్ఫురంతం దిశంతు మే దేవా సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసాం అమృతం క్షరంతి సరస్వతీ సంశ్రిత కామధేనుం విశేషవిత్పారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు జిగీషతో మే కవితార్కికేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసనమభ్యుపేయాః త్వాం చింతయన్ తన్మయతాం ప్రపన్నః త్వాముద్గృణన్ శబ్దమయేన ధామ్నా స్వామిన్ సమాజేషు సమేధిషీయ స్వచ్ఛంద వాదావహ బద్ధశూరః నానావిధానాం అగతిః కలానాం నచాపి తీర్థేషు కృతావతారః ధ్రువంతవానాథ పరిగ్రహాయాః నవం పాత్రమహం దయాయాః అకంపనీయాన్ అపనీతి భేదైః అలంకృషీరన్ హృదయం మదీయం శంకాకళంకా పగమోజ్వలాని తత్వాని సంయంచితవ ప్రసాదాత్ వ్యాఖ్యాముద్రాం కరసరజిరైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటికరుచిరే పుండరీకే నిషణ్ణః అమ్లానశ్రీః అమృతవిశదైః అంశుభిః ప్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘమహిమా మానసే
మానసే వాగధీశః వాగధీశః వాగర్ధసిద్ధిహేతోః వాగర్ధసిద్ధిహేతోః పఠత పఠత హయగ్రీవ సంస్తుతిం భక్త్యా హయగ్రీవ సంస్తుతిం భక్త్యా కవితార్కిక కేసరిణా కవితార్కిక కేసరిణా వెంకటనాథేన వెంకటనాథేన విరచితామేతాం విరచితామేతాం. అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. ఇందులో స్వామి ఒక చక్కని విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఏం చెప్తున్నారు? దిశంతు మే దేవా, ఓ స్వామి నాకు దిశంతు కలిగించు. ఏమిటది? దయాతరంగానుచరాహ కటాక్ష. నీ యొక్క దయ అనేటటువంటి ఆ తరంగ కటాక్ష వీక్షణములను నా యందు కనుక ప్రసరించు స్వామి. అప్పుడు శ్రోత్రేషు పుంసాం, మనుషుల యొక్క శ్రోత్రములు అంటే కర్ణములు, చెవులు, అందులో ఏమిటిట? అమృతం క్షరంతి. ఎంతసేపు ఈ చెవులు ఏం చేయాలి? భగవన్నామస్మరణ విషయాలే వినాలి. వేరే అనవసరపు విషయాల జోలికి చెవు వెళ్ళకూడదు. వెళ్ళిందంటే ఈ చెవుకి పాపం కలిగినట్టు లెక్క. అందుకని స్వామి నీ నామం ఎక్కడైతే వినబడుతుంటుందో అక్కడికల్లా నన్ను వెళ్ళేలాగా చెయ్యి. నా చెవులలో అమృతం ప్రవహించేలా చేయి స్వామి. సరస్వతీం సంశ్రిత కామధేను, సరస్వతీదేవికి కూడా కామధేనువు లాంటి ఓ స్వామి నీవు మమ్మలను కాపాడు తండ్రి అనేటటువంటిది. అంతేకాదు ఎక్కడైనా సరే గొప్ప గొప్ప పెద్దవాళ్ల ముందు ఏదైనా ఒక 4 విషయాలు మాట్లాడటం కానీ లేదా ఉపన్యాసాదులలో ఏదన్నా చెప్పాలి ఉంటే, అయ్యా 4 మాటలు చెప్పండి అని ఎవరన్నా అడిగారనుకోండి, చెప్పాలి అంటే ముందుగా ఈ స్వామిని తలుసుకోవాలట. అందుకని ఏం చెప్తారు? విశేష విత్ పారిషదేశనాథ పరిషత్ మీటింగ్స్, సభలు, ఉపన్యాసాలు, ఎక్కడైనా 4 మాటలను ఏదన్నా నలుగురిలో చెప్పాలి అనుకుంటే విదగ్ధ గోష్ఠులు అంటే శాస్త్ర చర్చలు మొదలైనటువంటి వాటిల్లో, సమరాంగణేషు వాద ప్రతివాదాలు జరిగేటటువంటి చోటు కానీ అలాంటి చోట్లలో కనుక జిగీషతోమే నీవు ఏం చేయాలి? నా ఒక జిగీష కోరిక ఏమిటా? జిగీష గంతుమిచ్చా జిగీష. కాబట్టి జిగీష అంటే కనుక మాట్లాడేటటువంటి ధైర్యం. మే కవితార్కి కేంద్రాన్. కాబట్టి ఓ స్వామి నీవేం చేయాలి? జిహ్వాగ్ర సింహాసనమభ్యుపేయ, నీవు నా నాలిక మీద సింహాసనం వేసి కూర్చో స్వామి. అంటే నీవు నా నాలిక మీద ఉండి నాతో చక్కగా పలికించు తండ్రి అని ఇందులో మనకు వేదాంత దేశకుల వారు అద్భుతంగా తెలియజేశారు. క్షమా ప్రార్థన తెలియజేద్దాం. అధ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అద భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ.